రండి బాబు రండి తెలుగు అబ్బాయికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి గాచా ప్రపంచంలో చెందిన సూడో ఫెమినిస్ట్. అంటే సూడో ఫెమినిస్ట్ తెలుసు కదా, ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, చెప్పినాం కదా. అది ఈరోజు మనం తెలుసుకుంటే అండ్ మళ్ళీ తర్వాత చెప్తాను అసలు గాచా లైఫ్ అంటే ఏంటి. ఇట్స్ అ గేమ్ వేర్ యూ కెన్ మేక్ అవతార్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్. యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఓసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీకు రెక్కలు కావాలనుకో, రెక్కలు తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏమైనా తయారు చేసుకోండు, మరి తోక తయారు చేసుకోడు, లేదు క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ చేసుకోవచ్చు. అండ్ దట్ కెన్ బి యూజ్ ఫర్ యూట్యూబ్. కానీ వన్ కండిషన్, ఎంతగైతే ఈ ఎవాల్వ్ అయిపోతుందో అంతగైతే ఎవాల్వ్ అయిపోతుంది. అండ్ అంతగా ఎవాల్వ్ అయిపోతే ఇట్లాంటి తిక్క మన వీడియోలు చేస్తే వ్యూస్ తెచ్చుకోవడానికి ఎలా? Let's find out for this video with a fucking example of hints. Let's begin the show. First, పతివ్రత. ఈ పతివ్రత చాలా ఎక్కువ. ఈ వీడియో బూతులు ఉండొచ్చు, బట్ ఎవరైతే సూడో ఫెమినిజంకి అగేన్స్ట్ ఉంటారో ప్రతి ఒక్కరికి వీడియో చూడాల్సింది. అండ్ ముఖ్యంగా డియర్ మ్యాన్, దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ ఉమెన్, నీకంత బూతులైనా పర్వాలేదు, నిష్కులమైన మాటలు పర్వాలేదు, ఈ వీడియో ఖచ్చితంగా చూస్తానంటే చూడండి. ఇట్స్ అప్ టు యూ. I mean, చూడండి. If you want to remove pseudo feminist, even if you are a feminist, so take a seat, eat the popcorn and enjoy. ఈరోజు హింట్ చెప్తాను. ఈ సూడో ఫెమినిస్ట్ రాక్షసి ముండ. ఈ రాక్షసి ముండ ఎంత గుద్దబలపు అంటే వాళ్ళ ముత్తాతలు అయ్యగారు చనిపోయినా పట్టించుకోడు. ఏమనంటే నిష్కులమైన వంటివి, ఇన్అప్రోప్రియేట్ వంటిది, ఇట్లా సెక్స్గా అట్రాక్ట్గా, పీడోఫైల్ అట్రాక్ట్గా ఇట్లా అనుకోకపోతే చేతిలో సస్తావని చెప్తుంది. అండ్ దానికి ట్విస్ట్ ఏంటంటే అందరూ గుద్దబలిపోయిందని అంటే 14 సంవత్సరాల అమ్మాయి. అండ్ ఆ రాక్షసి ఉండే పేరు ఏంటంటే గాచా. తెలిసిందేదే కదా ఇంతగా గుద్దబలిపు ఎక్కువ అయిపోయిందంటే బాబోయ్. దానివల్ల కాదు, దీన్ని ఎగ్జిస్టెన్స్ నుండి తీసేశారు. అంటే యూట్యూబ్ ఆ ఛానల్ మీద టర్మినేట్ చేసింది. కానీ దిస్ సీన్ నెవర్ ఫర్గెటెడ్. బట్ దిస్ నెవర్ ఫర్గెటెడ్ టు దిస్ డే. మైండ్ ఇఫ్ ఐ ఫకింగ్ షో యూ. అది ఉంది. ఈ ప్రొఫైల్ చూడు, అది యూట్యూబా బిట్ల ట్యూబా? ఎక్స్ప్లెయిన్ చేయవే ఖతర్నాకముండా. That's interesting channel picture. రియాక్ట్ అయిపో, ఈసారి మనమే రియాక్ట్ అయిపోతా. Okay, let's see what shite this child has made. చూడు, ప్రతి ఛానల్ చూడు, ఇంతకని ఇంత దరిద్రపు వీడియోస్ అంటే ఇదే. లక్కలీ యూట్యూబ్ రాని డిలీట్ చేస్తారు, బట్ ఇట్ నెవర్ ఫర్గెటెడ్ టు దిస్ డే. Okay, I feel like I'm not going to like this. అయ్యళ్ళు అయ్యప్పగారు చనిపోయినా పట్టించుకోరు, నవ్వుతున్నంటే ఇదిగో గాచా హీట్ ఈస్ గుడ్ అండ్ హియర్స్ వై. నీకు ఆల్రెడీ గాచా లైఫ్ తెలిసే ఉంటుంది అండ్ దానికి మనం చెప్పుకున్నాం. కానీ హీట్ అనే పదంతో బిట్లతో సమానం. సంజమోన ఏం చెప్తుంది? బా గుడ్ రా, గుడ్ రా. ఈ పక్కన చిన్నపిల్లలు నాలాగా, ముఖ్యంగా పిల్లలు అండ్ పెద్దోళ్ళకి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కైండ్ ఆఫ్ అడిక్టెడ్ ఆఫ్ దిస్ పార్న్ అండ్ లస్ట్, అన్ఫార్చునేట్లీ ఫర్ మీ. ఓకే, వన్ ఇస్ ద వే దట్ వి ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్. ఏంటి గుడ్డలు తీసి బయట పబ్లిక్ దగ్గరికి వెళ్తే అది ఎక్స్ప్రెసింగా? 2 కొమ్ములు వేసుకునే లంజం ఉండాలి. నీకెలా తెలిసే? చెయ్యి, గుడ్డలు ఇప్పి మొత్తం చెయ్యి, ఫ్రీగా షో మొత్తం దింగు. అప్పుడు నేను వచ్చి కర్రలు తీసుకొని దింగుతారు అట్లే. ఎందుకు నేను సీరియస్ టాపిక్ చెప్పినప్పుడు నాకు నవ్వు వస్తాను. ఏ మధ్య కూతురున్నాను. Number 2, it's fun to
కాదు కాదు ఇట్స్ నాట్ కాదు కాదు. Although Looney removed the skin color clothes and possesses, it's still not okay to edit it. మరి తెలుసుకో ముందు అర్థముందా, ఎస్పెషలీ మ్యాప్ ప్రైడ్ హీట్ ఏడు మడ్డేం కాదు. ఇది నా రియాక్షన్. ఈమె చెప్పలేకపోతున్నాను. If you don't like maps, get ready to die. Now that's edgy as fuck. Yes! It's basically hentai. And Rule 34 exists. But it's a kids game. Everyday character. Such a very kids game or person there is hentai for you. Hentai kuda bitlతో సమానం. ముందు చెప్పాను కదా. Morons. Yes. She's fucking correct. She's motherfucking correct. Why on earth would anyone normalize map? Maps అనే అర్థము మైనర్ అట్రాక్టెడ్ పర్సన్స్. సింపుల్ వర్డ్స్ పీడోఫైల్. పీడోఫైల్కి అడిక్ట్ అయిపోతున్నా అంటే ఈ లండముండకి జబర్కు 100% ఎనీవే బై సబ్ ఆర్ యు ఆర్ అగ్లీ లాల్. ఒక మాట చెప్తున్నా and that is మడ్డగుడు. అది నా రియాక్షన్. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే పెద్ద ఇది ఎరుపుకోళ్ళు. ఐ స్టిల్ థింక్ జాగ్రత్త ఈజ్ గుడ్. గాడ్ ప్రూఫ్ ఏం కాదు. టాప్ ర్యాంక్ చేసి ఏమనంటే చాలా ముద్దపడు. ట్విస్ట్ ఏం తెలుసా, ఆమె ఒక మైండ్లో 14 years old. ఇంకా ఎవరు మంచి డీమన్ ఉన్నాడు తెలుసా, ఆ మంచి డీమన్ ఇలాంటి తిక్కపు మైండ్ సెట్ కాదు, చాలా మంచి మైండ్ సెట్. రాక్షసి ముండకి, ఈ రాక్షసి ముండకి చాలా ముద్దమైన రాక్షసి ముండ. ఎవరిని కలిస్తే బాగా ముద్దగా చూస్తుంది, అలా మూతిలో ఏదో పెట్టుకొని ఉన్నది, బాగా అట్రాక్ట్ అయిపోతుంది మనుషుడికి, ఇంక్లూడింగ్ దట్ గర్ల్ హూ టేక్స్ కేర్ ఆఫ్ హర్. అండ్ ఆ రాక్షసి ముండ ఎట్లాగా మనుషుల్ని ఏం చంపకూడదు అనేసి ఎవరో ఒకరిని ఎమోషన్స్తోనే మ్యానిపులేట్ చేస్తారు. ఆ మ్యానిపులేషను బలైపోయి ఏడుస్తుంది అంత ఎమోషన్గా. ఆ మంచి భూతం ఎవరు తెలుసా, నెసుకోకమ్మాడు. నీకంత ఇంట్రెస్టెడ్ అయిపోయి వెళ్ళి దాని సంక నాకు ఊరికే పీరం. ఒక ఇలాంటి నిష్కులమైన మాటలకి ఒక నిష్కులమైన శాపం చెప్తా. నువ్వు నడిచేటప్పుడు ఎవరో మున్నా కొడుకులు వస్తారు, అప్పుడు ఇట్లా ఈమెకి అత్యాచారం, ఈమెకి చెప్తున్నాను కదా, ఎవరైనా మున్నా కొడుకులు వస్తారు, దారిలో ఎవరో మున్నా కొడుకులు వస్తారు నడుచుకున్నారు, ఎవరైనా నాని మిస్టేక్ చేసి ఇలాంటిగా హింసిస్తే చచ్చిపోతుంది, అంతే పీడ వదిలి తెగింది. ఇట్లా నేను చెప్పు వీడియో చేసినది లంచముండా. సరే ఇంకా దాన్ని తట్టుకోలేదు. నెక్స్ట్ సూరజ్ ఫెమినిస్ట్ చెప్తాం. సెకండ్ పతివ్రత విత్ హింట్. అది ఎవరు తెలుసా, ఈ సూరో ఫెమినిస్టు గుట్టినక్క. ఈ గుట్టినక్కడికి దేవుళ్ళు అంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఈ గుట్టినక్కకి దేవుళ్ళు అంటే ఇష్టం లేదు. దేవుళ్ళు ఇష్టం లేనప్పుడు గుద్ద మూసుకొని అనొచ్చు కదా, లేదు ఈ నమ్మం మారుస్తుంది ఈ మధ్య. గుద్ద మూసుకో. ఈ గుట్టినక్కకి చెప్తున్నా కదా, ఈ గుట్టినక్కకి దేవుళ్ళు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు గుత్తా మూసుకొని అనొచ్చు కదా, లేదు. ఆమె దేవుళ్ళ మీద ఫోటోలు వేసి మా సింపుల్ పెట్టుకొని దాని మీద అగౌరవం చూపించి అంత ప్రసిద్ధి పొందినవన్నీ జంతువుల్ని ఎంత హింసిస్తుంటో, ఎంత హేళన చేస్తూ నేనే గొప్పదనం అనే తిక్కవని అహంకారం పెట్టుకొని మరి సారీ చెప్పి ఇంత గుద్దబలు పైపోయి మళ్ళీ చేస్తుంది ఆ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ. మరి కాకపోతే ఆ దేశం, వేరే దేశము ఏదో ఆకలితో ఏదైనా చనిపోతున్నారు, ఆ ఎనిమి వాళ్ళ చూస్తే గుట్టినక్క నవ్వుతారు. ఆ గుట్టినక్క పేరే బెలా ద వుల్ఫ్. తెలిసే ఉంటుంది. ఈ లండమున ఏం చేస్తుందంటే
ఒక్కసారి చూడండి. అండ్ ముందు చెప్తున్నా, ప్రసిద్ధి పొందిన ప్రజలను ఎట్లా చెప్తున్నా చూడు. చూడు నువ్వే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈమె అదే సైనికులంటే దేశం పోరాటం చేశారు, దాన్ని చంపితే నీకంత ఏం? వాళ్ళేమైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తెరస్లా మీకు? ఏదో పాకిస్తాన్ వాడికి ఏదో మన ఇండియా పహల్గం టెర్రర్ అటాక్ చేసి వాళ్ళు చూసి ఐ లవ్ పాకిస్తాన్, ఐ హేట్ ఇండియా అంటారు. ఈ కాంటెక్స్లో ఫారెన్ హేట్ ఇండియా మరి రేపు డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు కాదు. లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ ఫకింగ్ థింగ్. అండ్ ఇందాక ముందు చెప్పినానే గాడ్లీ ఫిగర్స్ ఎంతగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను. నువ్వే చూడ ఒకసారి. నీకెవరు తెలుసు కదా, వీడి పేరే జీసస్ క్రైస్ట్. అండ్ జీసస్ క్రైస్ట్ మీ అందరు తెలిసే. ఒక సింపుల్గా చెప్పాలంటే మీకు షిరిడి సాయిబాబా తెలుసు కదా, ఆడు ఎట్లా హీస్ అ డెమి గాడ్ బోర్న్ ఇన్ షిరిడి ఇన్ మహారాష్ట్ర. ఆడు వాడి డిసైబుల్స్ మీద ఎంత గౌరవంగా గాడ్ లాగా ఎసెన్స్ తీసుకుంటాడు ఆఫ్ హిస్ కైండ్నెస్ అండ్ హ్యూమిలిటీ. సేమ్ మన జీసస్ క్రైస్ట్ లాగానే. బట్ ఈ లంజమున ఏం చేస్తుందంటే, చెప్పండి ఆమె ఈ లంజముని మెట్టుతో పట్టాలా, అత్యాచారం అవ్వాలా, మీరే డిసైడ్ అవ్వండి, తెలుసుకుందాం. ఇది చూడండి, ఇందాక ముందు ఇది నాకు చాలా గుద్దలో కాలుతుంది చూసినట్లు. చూడు, ఇది చూడు, ఈ క్యాప్షన్ చూడు, ఐ షిప్ యూ గైస్ ముస్లిం ఇస్. ఇట్లాంటి కద్దరులంజ ముండలకి అత్యాచారమే కరెక్ట్. నిజంగా చెప్తున్నాను కదా, ఏం తమాషగా ఏం చెప్పలేదు ఈ మధ్య. అండ్ ముందే చెప్పిన ప్రసిద్ధి పొందిన జంతువుల్ని ఎంత హేళన చేసినారే చూడు. ఈడో తెలుసు కదా, ఫారినర్స్కే తెలుసు. యూ నో దిస్ గాయ్ నేమ్ ఇస్ రిఫ్. ఈ ఛానల్ వీడు అలాగే రోస్ట్ వీడియోస్ చేస్తున్నాడు. లైక్ మీరందరికి తెలుసు 301 NTB, సాయి ది గ్రేట్, యూ రోస్టెడ్, ప్లే లైక్ ఎ నీటో. సేమ్ లైక్ దట్ 301 డైరీస్కి ఒక ఫారెన్ ఓడున్నాడు, ఆడి పేరే రిత్. నీకు తెలుసు కదా, మెజారిటీ యూ నో. అండ్ ఐ ఆల్సో మెన్షన్ దట్ షీ డిస్రెస్పెక్ట్ ది ల్యాండ్ ఆఫ్ ద వుల్ఫ్స్ విచ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ టైరానీ. టైరానీ తెలుసు కదా, ఘోరమైన పరిస్థితులు. ఇది చూడు, ఈ పర్ఫెక్ట్ ఈ ల్యాండ్ పేరు ప్యాలెస్టీన్. ఇజ్రాయెల్ వాళ్ళు బాగా దెబ్బ తగిలిన చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ వారి వల్ల చనిపోయారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ స్టాప్ 1 share = 1 meal. వాళ్ళు పరిస్థితులు ఇట్లానే ఉంటారు. ద వరల్డ్ నెవర్ ఫర్గెట్స్ ది పాలెస్టీనియన్ టెర్రర్. అందరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ ముస్లిం కంట్రీ సపోర్టెడ్ ప్యాలెస్టైన్ డ్యూ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ప్యాలెస్టీన్, ఇంక్లూడింగ్ non-Muslim countries like India, China, Russia, మయన్మార్ కాదు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది, సింగపూర్, థాయిలాండ్, ఇంకా నార్త్ కొరియా. ఫేవరెట్ ఏం తెలుసా? మై ఫేవరెట్ యూరోపియన్ ఎంపైర్ అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ. హెయిల్ హిట్లర్. కానీ లంజముండకి టెర్రర్ గురించి, బాధ గురించి ఆకేదో పూకేదో తెలియదు. ఇందాక చెప్తున్నాను కదా, కథలు దింగుతున్నాను. చూడు, ఐ హ్యావ్ క్యాన్సర్, ఐ గాట్ అరెస్టెడ్. ఇది చూడు, బాగా కన్వర్టింగ్ అయింది. ఓకే, చూద్దాం. Hi everyone, Bella the Wolf is here. I hope you all are having a good Christmas. Good. As a converted Christian, I have now found peace in my new religion. And to show how much Christianity is important to me, I've decided to draw a special picture to show my... ఇదేంటి జీసస్ క్రైస్ట్ మీకంతా ఇంత గుడ్డబల్పా? నువ్వు అమెరికాలో పుట్టినావు. అమెరికా హ్యాస్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ లివింగ్ దేర్.
నువ్వు పెద్ద ఏథియస్ట్ అయితే అమెరికా నుండి దెంగాయి ఇక్కడికి రా నార్త్ ఇండియాకి బాగా చాలా పీస్ఫుల్ ఉంటుంది అక్కడ నీకు కొత్త ఫాలోవర్స్ వస్తారు వావ్ హే కెన్ ఐ ఫాలో యూ కమెంట్ నీకు ఫాలోవర్ కంటే ఫ్రెండ్గా చూసారు రుమ్రామ్ అనేది ఒక్కసారి ఇండియన్ ముట్టుకుంటే చాలు హాయిగా ఉంటుంది ఎంత హాయి ఉంటుందంటే వైకుంఠంలో కానీ తెల్లచ్చు ఇదంతా మ్యాటర్ వదిలేసాయి ఈ లంచం ఉండకి ఫేస్ రివీల్ చెప్పి ఏం కథలు దింపుతూనే చూడు Get ready with me to visit the church. Hey guys, it's Bella Wolf. So as a lot of you may know, I have recently converted to Christianity in order to repent for my sins. Hey sister, you are not repenting for your sins. You are just waiting for your own lives. ఈ 18K లైక్స్ చేసిన వాళ్ళకి ఆశకి హద్దు లేదు గుద్దకు సిక్కు లేదు. This is my first time going to church, so I'm really nervous. ఇంత నర్వస్ ఎందుకు అయిపోతున్నావు? మీ అమ్మ నాన్న పిలుచుకొని వెళ్ళారు కదా చర్చ్కి. I don't get converting. It taught me a lot. My favorite thing about Christianity is how it accepts the LGBTQ community. हिपोक्रेसी की भी सीमा होती है. కథలు తిన్నారా సూపర్. ఇది చాలా అఫెన్సివ్ థింగ్ అండ్ దిస్ పర్ఫెక్ట్లీ అలైన్స్ దట్ హౌ ఐ కర్స్ హర్ టు బీ సెక్షువల్లీ హరాస్డ్ అండ్ బీయింగ్ రేప్డ్. ముందే చెప్తున్నాను కదా ఇలాంటి నట్రాలు చేసే వాళ్ళకి నిష్కులమైన శాపం ఇవ్వాలి నిష్కులమైన వంటి. I also like to think Allah and Jesus are dating. దేవుని పట్టుకొని ఎంతలా పిచ్చి పుక్ కంటెంట్ చేస్తున్నావు అంటే అంత పిచ్చి పుక్ కంటెంట్ చేస్తున్నావు. మరి నీకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నా లవట. It's a personal headcanon of mine, as I think we'd be such a good duo. మడ్డేం I కాదు. deeply appreciate Islam and Christianity for being so inclusive and making the two main characters in their books LGBTQ+. కాదు మడ్డేం కాదు. In case you haven't noticed, I kind of forgot to record a few steps. ఈవెన్ బ్రాహ్మణులు కూడా ఒప్పుకోరు నువ్వు చేసే ఎరుపు పనులన్నీ. నువ్వు మహాదేవుడిది ఇట్లా చూసావే ఆ మహాదేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు దీన్ని. గెస్ హూస్ ద రియల్ బ్యాడాస్ అండ్ గుడ్ పర్సన్. ఆమె కూడా మహిళనే కన్సిడర్డ్ యాజ్ సుపీరియారిటీ బట్ షీ స్ప్రెడ్స్ సుపీరియారిటీ అమాంగ్ పీపుల్ అండ్ ఆల్సో షీఈస్ అ స్కిల్డ్ ఫైటర్. ఆమె లాగానే ఏమైనా స్కిల్ ఫైటరే బాగా ప్రిసిషన్తో ఉంటుంది కాకపోతే చాలా కైండ్. ఆమె బెస్ట్ మీద కైండ్ చూపిస్తుంది. అండ్ ముందే చెప్పినాను కదా నెసుకో ఇంత క్యూట్గా ఉన్నాను. ఆమె ఒకసారి చంపే ప్రయత్నించినప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడ్డుకున్నారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇద్దరు కలిసి స్లోలీగా ఫ్రెండ్షిప్ రిలేట్ అయిపోయినారు. బట్ కొద్ది నెమ్మదిగా నెజుకో మీద అభిప్రాయం చూపించింది. అండ్ షీఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ బటర్ఫ్లై సిస్టర్స్. ఒకసారి వాళ్ళ చెల్లి చనిపోయినప్పుడు ఆ కోట్ ఇస్తున్నది కదా ఆ కోట్ ఎవడో ఆ రాక్షసుడి మా చెల్లిని చెప్పన్నాడు వాళ్ళు ఎవరైనా చేయమని. ఆ రాక్షసుడికి ఎవరు ఆ చెల్లికి ఎవరు దారుణంగా ఇలా కోట్ పట్టుకొని ఇట్లా కోపం చూపించి ఇది గుర్తుందా అని మరి దాన్ని చంపి లంగ్స్ ఉన్నాయే డ్యామేజ్ అయిపోయి అయినా సరే చెల్లి మాట వాళ్ళ అక్క మాట విని పోరాడు గివప్ అవ్వద్దు పోరాడు అంటే గిన పోరాడింది. బట్ షీ సాక్రిఫైస్ హర్సెల్ఫ్ ఆఫ్ అ డీమన్ నేమ్ అప్పర్ మూన్ టు ఆల్సో నోన్ యాస్ డోమా. అండ్ ఆ మహిళ పేరే అండ్ ముందే చెప్తున్నా పాయిజన్ వాళ్ళ బాడీ మీద మొత్తం పాయిజన్ ఉంది. షీ హ్యాస్ ఓవర్ 37 kilograms ఆఫ్ విస్టీరియా. నీకు విస్టీరియా తెలుసు కదా ఒక పాయిజనస్ ఫ్లవర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ఈస్ట్ ఏషియా ప్రైమరీలీ నోన్ యాజ్ ఫౌండ్ ఇన్ చైనా parts of Korean peninsula and Japan including Thailand also include that. And that girl name is Shinobu Kocho. ఆమె మీద ఇంట్రెస్ట్ ఉందనుకో టైం ట్రావెల్ పెట్టుకొని 1912 దగ్గరికి వెళ్ళు ఆమె గుద్ద వాసన చూడు అంతే. ఆమె పాయిజన్ ఎసెన్స్ ఉంటుంది స్మెల్ చేసామనుకో హాయిగా నువ్వు కుక్కలా మారు గుడ్డి నక్కలా మారు. ఒక పెట్టెలా చూసని మన గుద్ద వాసన చూడు. మరి షినోబు ఏదో పాపంలే కుక్కలే కదా గుద్ద వాసన చూపినా అంటే బాగా కఠిన వెళ్తుంది. అబ్బా ఈ గ్యాస్ ఉంటుంది చూడు ఇట్లా ఫీల్ అవ్వాలి
బాగా పర్మనెంట్గా పండుకుంటే వైకుంఠకి వెళ్ళచ్చు. అది నిజమైన గాడ్ వెల్ బీ. ఐ రియలీ యాక్సెప్ట్ దట్ విష్. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థర్డ్ పతివ్రత. ఈ ఇద్దరి కంటే చాలా వర్స్ట్ ఇది. చూపిద్దునా? ఒక సూడ ఫెమినిస్టు ఒక పిల్లి, ఆ నల్ల పిల్లికి ఎంత గుద్దబలిపోయిందంటే కనీసం చచ్చిపోయిన పందిని, చెప్తున్నాను కదా, చచ్చిపోయిన పందిని ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ చూసి లైంగికంగా అట్రాక్ట్ అయిపోయి దాని మీద ఇన్అప్రోప్రియేట్ జెస్చర్స్ చేసుకొని, అంతేకాదు మిగిలిన ప్రసిద్ధి పొందిన జంతువుల మీద ఇట్లా చేసింది. ఒక ఏనుగు మీద. సీరియస్గా చెప్తున్నా, ఎంత కథలంజమునంటే నేను దేవుణ్ణి అని కించపరచంగానే మోకలెట్ దెంగుతుంది. మరి షై పీపుల్ మీద చంపమని చెప్తుంది. అలా నేను బీట్ చేయగలని చెప్తుంది. మరి ఏమనంటే ఇంప్రాపర్గానే చెప్తుంది ప్రేయర్. అందరు చాలా మీద కాంట్రవర్షియల్ ఫిగర్లానే చూసారు. నేను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయినా. అండ్ ఆ లంజం ఉండే పేరే మ్యాబా. సీరియస్గా చెప్తున్నా, ఎవడైతే 225K సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎర్రిపుకలే. అండ్ ముందే చెప్తున్నాను కదా, దానికి సరిగ్గా ప్రేయింగ్ రాదు, ఏం రాదు, కథలు చెప్తుంది. చూడు, అసలు ఖురాన్ చదవడానికి ఒక్క వర్షపు ఖురాన్కి ఇంగ్లీష్లో నాకు చెప్పు ఖురాన్ వర్ష ఏమేవో. అండ్ ముస్లిం చెప్తున్న ఫ్రెండ్స్ ఒక్క వర్షైనా చెప్పండి ఈ ఖురాన్లో. ఈ వాయిస్ ఎలకల్ది చెందిన వాయిస్ది. రే, నువ్వు జపాన్ అనుకుంటే జపాన్కి దెంగు, ఇక్కడికి వచ్చి రాకు రియాక్షన్ దెంగకు. సుమనే సాయి చెప్పాలి కదరా. నాకు కొన్ని జపనీస్ వర్డ్స్ తెలుసు, ఎందుకంటే నేను యానిమే చూసాను కాబట్టి. యానిమే చూసిన తర్వాత నాకు కొన్ని వర్డ్స్ తెలుసు. సారీ ఏమంటారు చెప్తారు, సుమని సాయి అంటారు. సుమని సాయి. So for Nat's birthday, Nat has decided to turn over a new leaf and turn this one for real this time. Here's Meow's birthday! Yay! మోస్ట్లో ఇలా చెప్తావా ఇవన్నీ పండు? ఇట్లా ప్రే చేయాలి. నువ్వు ఎప్పుడైనా అల్లా మీద ఏదో చెడ్డ మాటలు మాట్లాడినావో నేను ఇలా చెప్తా. యా అల్లా, నేను చేసినవన్నీ పాపానికి క్షమించండి. మీకు నేను చేసిన పాపాలు మీకు అర్థమవుతుంది, మీకు అన్నీ గుర్తున్నాయి కదా, నన్ను క్షమించండి అల్లా. ఈసారైనా నన్ను క్షమించిస్తారు కదా. ఐఎమ్ రియలీ సారీ అల్లా. ఇంకెప్పుడు ఇట్లా పాపం చేయనన్నా. శుక్రియా అల్లా. ఇట్లా చెప్పాలి అంతే. కానీ ఇట్లా మస్లో వేషాలు దెంగుతే ముస్లిం వాళ్ళు వచ్చి కర్రలు తీసుకొని దెంగుతారు అట్లే. చెప్పు. ఇన్ని వీడియోస్ చేసిన మోర్ కాంట్రవర్షియల్ చూడండి. రీడింగ్ ద ఖురాన్ అంటే ఖురాన్ సరిగ్గా రీడ్ అవ్వదు, టోరా. Reading and prayer. Reading and prayer. Let's start reading the Quran. ఈ విషయం ఇజ్రాయెల్ చూస్తున్నారు. ఒక నిమిషం. Maybe Jewish salvation with the truth of
Judaism. I'm trying to speak to the Lord. ఇట్లా వాయిస్ చెప్పిందనుకో ఇజ్రాయెల్ వాళ్ళు చూసారనుకో ఆ న్యూక్లియర్ బాంబు ఉంటుంది, ఆ మిసైల్ ఉంటుంది మొట్టలాగా షేపు, అది తీసుకొని లాంచ్ అయింది అనుకో నీ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి గుద్దలోకి వెళ్తుంది. అందుకే కాస్త సీరియస్గా ఉండనే చదువు. ఇంత చదవలేకపోతున్నావు కదా, ఒక్కసారి వాళ్ళు అనుకున్నావు వాళ్ళు అనుకునేది ఏమంటే ఈయన ఒక్కసారి కాదు 2-3 సార్లు చూసాను కానీ అని అంటారు. ఇంత బ్యాడ్ కామెంట్స్ చూస్తే ఇట్స్ నాట్ వెరీ 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 రెస్పెక్ట్ఫుల్. అది ఈయనెవరు తెలిసింది, షీఈ్ ఈ ప్రొఫైల్ ఎవరు తెలుసు కదా, మటోక ఏదో నా క్యారెక్టర్ గురించి తెలియదు కానీ పేరు వచ్చింది అకార్డింగ్ టు కామెంట్స్. మర్చ్, ఆ మర్చ్ తీసుకొని దూరు వచ్చే ఈ కామెంట్లో చూడు, నీకు అర్థమవుతుంది ఈ నందమూరి ఏం చేసిందో. Due to religion, unsure of right one, there's only one answer. Hinduism is way better than this fucking shit. Really, చాలా fate ఉంటుంది ఎక్కడికైనా. There is always fate for you. God can lead to you everywhere. ఇంకేంత దారుణం ఏంటంటే అల్లా వాళ్ళ మొగుడి మీద చూపుతుంది. ఇదిగో Reading math history questions, part 13. Grandpa, are you fasting for Ramadan? Oh, I know. అమెరికన్ యాక్సెంట్ వాళ్ళని రాంగ్లీ ప్రొనౌన్సియేషన్. అమెరికన్స్ ఏమంటారు, ఇట్స్ ప్రాబబ్లీ నౌన్ as రమదాన్. మన ఇండియన్స్ ఉండేది ఏమిటంటే రంజాన్ ముబారక్ లేదంటే రమడాన్ ముబారక్. మేము ఆల్రెడీ తెలిసేది కదా రంజాన్ ముబారక్ రమడాన్ ముబారక్ అని. మరి మర్జు ప్లషీస్ అంట. పోనీ లౌడా ఏం తయారు చేయవా? చెప్పు. Reading math history questions, part 2. What is Mount high? Now it's 43 feet tall. On a scale of 2 to 9, what is your opinion on the Russian invasion on Ukraine? Now personally believes Russia had a reason for it. Russia did what it needed to do. రే రష్యా యుక్రెయిన్ జరిగినప్పుడు నా ప్రశ్న ఏంటంటే అంతా ప్రపంచం మొత్తం శాంతమైపోవాలి, యుద్ధాలు ఏమొద్దు అని చెప్తానే అని నాకు థాట్. Do you think I'm going to buy? Of course Mel could. Now that. అంత ఈజీగా డిఫీట్ చేయగలవా అల్లా మీద? లవడా ఏం డిఫీట్ చేస్తాం? మరి నాకు చెప్తున్నాను కదా పంది మీద ఏనుగుల మీద చేసిండే, ఆ పంది పేరే చెప్పలేదు. చూడు ఏం చేసిందో. ఇది చూడు, జాగ్రత్తగా చూడు దాన్ని. చూడు ఇంత చెప్తున్నా ఈ నల్లపిల్లి ఎప్పుడైనా చూసినంటే దానికి సెక్షువల్ అట్రాక్షన్స్ వల్ల నీకు హత్యాచారం అంటే ఇష్టమా? అయితే హత్యాచారం చేయించుకో, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. నీకంటే ఒక ముద్దమైన క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? బ్యూటిఫుల్గా కైండ్గా ఉంటుంది. ఆమె ఎవరితో మీద కొట్లాడదు, ఏం పోరాడదు. షీఈ్ ఆల్సో అ కైండ్ పర్సన్. దాని వాయిస్ ఆ యూట్యూబర్ లాగే సిమిలర్గా ఉంటుంది. ఇంక్లూడింగ్ రాకేష్ ముండల్ మీద ఎంతలా ప్రేమ చూపించుకుందా అంటే అంత ప్రేమ చూపించింది. అండ్ షీ ఆల్సో ఫైట్స్ రిలిజియన్లీ. వాడు కూడా హస్బెండ్ ఉన్నాడు, ఆ హస్బెండ్ యారిగెంట్ ఏదో అయినా చాలా నచ్చుతారు, యూనిక్ ఉన్నది ఆయన. ఆ అమ్మాయి పేరే మిచ్చురి కండ్రోజీ. నీకు అంత ఇంట్రెస్ట్ అయిపోతా వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళి ఆమె పూకు మీద పప్ప హంపు చేయి, చేతుల మీద క్రాస్ పెట్టు. ఆమె ముఖం ఈ ముఖంకి ఆ ముఖంకి కళ్ళుకి ఐ కాంటాక్ట్ ఉండడం వల్ల నీ పూకుతో ఆ పూకు మీద ఆమె పూకు మీద 4 సార్లు దింగు. ఎవరు మరి పిల్లేమా అనుకొని బాగా మెచ్చుకుంటుంది. ఆడు ఓపెన్ అయ్యి చూసి తీసుకెళ్ళి మరి నిన్ను ఇట్లా చేసుకొని నా మొడ్డ తినరా అని చూపించి ఇప్పుడు సగం పీడ మొత్తం వదిలింది. అంతే
నీకు అది జపాన్ అవసరం లేదు. బాగా నార్త్ ఇండియా విజిట్ చేస్తే అన్ని కోరికలు ఉంటాయి, నీకు కావాల్సిన కోరికలు ఉంటాయి. తిక్కప్పుడు లంచం ఉండాలంతా. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకన్నా అంతగా నిష్కులమైన శాపాలు పెడుతున్నారు వాళ్ళు సూడో ఫెమినిస్టులు. ఈ సూడో ఫెమినిస్టులు పని ఏంటంటే అవన్నీ ఉమెన్ రైట్స్, హ్యూమానిటీ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఫెమినిజం లాగా యాడ్ చేసుకొని మెన్నుల మీద ఎంతలా మొగోళ్ళ మీద ఎంతలా చూపించింది, అంత యారిగన్ చూపించింది. డబ్బులు కావాలంట, దాని కావాలంట, ఒకటి లేదంటే ఫైల్ చేసిందంట. మీరందరికీ అతుల్ సుభాష్ కేసు తెలుసు, కేరళ బస్ కేసు తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా నేను చెప్పేది ఒకటి, ఓన్లీ రియల్ ట్రూ ఫెమినిస్ట్స్ షుడ్ గెట్ జస్టిస్, బట్ సూడో ఫెమినిస్ట్ షుడ్ ఆల్వేస్ గెట్ ఇన్జస్టిస్. అది నా కోరిక. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటి, ఉమెన్ కెన్ జడ్జ్, మెన్ కెన్ బీ జడ్జ్డ్. మీరు సొల్యూషన్ ఏంటి, టేక్ టైమ్, క్రాస్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్స్, యూ కెన్ మూవ్ ఆన్. లేదు అవన్నీ లేదు, విలన్లా ది ఓన్లీ సొల్యూషన్ ఇస్ లేదు అవన్నీ ఏం పట్టించుకోను, ఈ బుల్షిట్ అంతా ఏం పట్టించుకోను, నేను ఎలాగో చచ్చిపోయినా ఏదన్నా పోరాడాలి, వి వాంట్ జస్టిస్ అంటే విలన్లాగా బిహేవ్ చేయి. నేను ఒకటి చెప్తున్నా, అరెస్ట్ చేసే ముందు ఒకటి చెప్తున్నా అంటే నువ్వు అబద్ధాలు చెప్తే జైలు వేస్తావు కదా, కొడతావు కదా అంటే అవును అంటాడు. జడ్జి చెప్పినా అవును అంటాడు. డియర్ మ్యాన్, ఈ ట్యుటోరియల్ ఒకసారి వినండి. ఇఫ్ యు ఆర్ రియల్ ఆల్ఫా మేల్, జస్ట్ వాచ్ దిస్ వీడియో. రియల్ ట్రూ ఫెమినిస్ట్ అయినా, స్ట్రాంగ్ ఫెమినిస్ట్ అయినా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ ట్యుటోరియల్ చూస్తే నువ్వు గే చెప్తున్నాను కదా, ఉమెన్ ఆర్ గే ఇఫ్ దే వాచ్ దిస్ ట్యుటోరియల్. ఫస్ట్ ఒక ఉమెన్ కనపడిచింది, ఏ మర్యాదగా నా డబ్బులు ఇవ్వు అంటే, లేదు ఏం తీసుకుంటావంటే చేస్తా. అప్పుడు భయపడేలాగా ప్రిటెండ్ అవ్వు, ఓహో అట్లా రా 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 మీ ఇంట్లో మొత్తం ప్రాపర్టీ చెప్తా, మీ ఇంట్లో సహా అన్నితో సహా ప్రాపర్టీ చెప్తా అని ఇంట్లో దగ్గరికి రా. ఒకసారి కూర్చుంటుంది, నీకు డ్రింక్ ఇస్తాను కాస్త ఉంటావా అంటే డ్రింక్ ఇవ్వు, కానీ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ పర్మనెంట్గానే పండుకున్నాగా ఇవ్వు. స్లీపింగ్ పిల్స్ అనుకో, స్లీపింగ్ పిల్స్, దానికి ఆ మత్తు ఏం తెలియక తాగుతుంది, ఆ మస్తుని పడిపోతుంది. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, మరీ ఇట్లా నుంచో, ఏమే ఇంకెప్పుడైనా చేసిన పని చేస్తావా అని చెప్పు. ఇంకెప్పుడు చేయను. బట్టలు బికిని మాత్రం ఉండాలి, బ్రా అండర్ డార్క్ రూమ్లో బట్టలు ఇప్పేయాలి. బట్టలు ఇప్పేస్తే బ్రా అండర్వేర్ ఉండాలి. ఆ బ్రా అండర్వేర్లో మరి క్లాత్ మీదే. ఇంకెప్పుడైనా చేస్తావా అంటే వద్దనుకో, వదిలేస్తాయి, ఏం కాదు. ఇంకెప్పుడు ఈ విషయం ఎవరు చెప్పకూడదుగా అక్కడ చెప్పు. మరి స్ట్రాంగ్ చేస్తాను అనుకో, ఒకసారి నేనేమన్నా చేసుకోడా, నీకేం నొప్పి అంటే ఆమె ఒకసారి మీద ఆ మూతి మీద కప్పుకొని కాదు తన్నట్లే అక్కడ బెల్ట్ లేదా విప్ తీసుకున్నాం. విప్ అంటే తెలుసు కదా, రసల కర్ర. ఎప్పుడు మనం దున్నపోతుని ఎద్దుల మీద ఫర్రా ఫర్రా అని కొడుతున్నానే, అట్లా రసల కర్ర తీసుకో. వేర్ బ్రిటిషర్స్ యూజ్డ్ దిస్ టు whack ఇండియన్స్. జస్ట్ విప్లాష్ హర్ 5 to 6 times. లేదు రెసిప్రొకేట్ అయిందనుకో, ఉప్పేసేయి. లేదు అంటే వదిలేసాయి. కానీ కాస్త ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఈ విషయం ఎవరు చెప్పకూడదు కదా అని మెన్ వాయిస్లో కోల్డ్ వాయిస్లో విను, కోల్డ్ వాయిస్లోనే చెప్పు అది అంటుంది. లేదు నీ అందరి మొత్తం విషయం చెప్తా, ఉప్పు కలిపి చెప్పుతోనే 3-4 సార్లు కొట్టు అంతే. అమ్మ చెప్పడం మాట గ్యారంటీ వింటుంది, ఇంకెప్పుడు చేయను అని. మరి 7 డేస్ ఈ విషయం ఎవరు చెప్పకూడదు కదా అంటే ఒకసారి ఫస్ట్ వీక్ అయిపోతుంది. Dear YouTube, if you are watching this, I have something very important to say. I know this may contain inappropriate things and community guidelines, especially inappropriate and violating like tutorials. But I did not mean to violate community guidelines and did not mean to hurt people. I was only just to say that how to prevent the stupid and the evil laws. So I don't know what you are doing, but never terminate my channel. If you demonetize my video, it's fine, except deleting my channel.
because it may contain bad words and everything. But I put a disclaimer on it to warn everyone that this is mainly for entertainment and both educational purposes. Yours sincerely, Future Hacker. I hope you enjoy this video. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, drink water, hug your siblings and stay tuned.